విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆదరణ శ్రీ పథకం ద్వారా త్వరలోనే నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని కమ్మరి పార్వతమ్మ వెల్లడించారు. నారా లోకేష్ తో భేటీ అయిన సందర్భంగా పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఏఆర్టీవీ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ స్వర్ణకారులపై తప్పుడు కేసులు, వడ్రంగుల ఎదుర్కొంటున్న కలప సమస్యలు, సబ్సిడీ రుణాల వంటి అంశాలపై లోకేష్ సానుకూలంగా స్పందించారని వివరించారు. విశ్వ బ్రాహ్మణులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే ప్రతిపాదనకు లోకేష్ అంగీకరించారని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. నిధులు విడుదల కాలేదు, త్వరలో నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదెంత లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మన ఆదరణ 3 కింద ఆదరణ 3 పథకం కింద నిధులు రావడానికి త్వరలో సిద్ధం చేస్తూ ఉన్నారు. దానిపైన మేము అంతగానే కృషి చేస్తూ ఉన్నామండి. కార్పొరేషన్ అయిన తర్వాత మన సంఘం కోసం, మన విశ్వబ్రాహ్మణ కులం కోసం మీరు పెట్టిన ప్రతిపాదన దొంగ బంగారం కేసులు, అలాగే కమ్మరి పని చేసుకునే వాళ్ళ పైన గానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే మన సబ్సిడీ రుణాల పైన గానీ, మరి ఈ మన శిల్పుల గురించి కానీ, మరి కార్పెంటర్స్ కానీ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అధికారుల నుంచి ఆ దొంగ కలప అనేది మిషన్ ఎత్తుకపోవడం, వాటన్నిటిపైన కానీ మేము ప్రతిరోజు జనాల్లో కాదు మా కులంలోనే ఉంటూ అందరికి ఏమేమి సమస్యలు వస్తున్నాయని ఒక కుటుంబ సభ్యురాలుగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని అవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాను. అవన్నీ కానీ మాకు నేను ఎన్ని తీసుకెళ్ళినా కానీ ప్రతి ఒక్కటి లోకేష్ సార్ అయితే చాలా బాగా స్పందిస్తూ అవన్నీ త్వరలో గానీ మా బీసీ మినిస్టర్ గారు గాని, మరి లోకేష్ సార్ గాని చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. అలాగే మా వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ రావాలనే విషయంలో గాని పెట్టాను. దానికి గాని ఓకే చెప్పారు సార్. త్వరలోనే అది గాని ఓకే అవుతుంది. అలాగే మన కడప మన ఎయిర్పోర్ట్ కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎయిర్పోర్ట్ పెట్టాలనే మేము ఒక సంకల్పం నిర్ణయించుకున్నాము. దానిపైన కానీ సార్తో మాట్లాడాము. దాని మీద కానీ త్వరలో అంటే వాళ్ళు మీటింగ్ జరుపుకొని నేను చెప్తానమ్మా అని చెప్పాడు. ఇలా చాలా సమస్యల పైన నేను పోరాటం చేస్తూ ఉన్నాను. విశ్వబ్రాహ్మణుల యొక్క డెవలప్మెంట్ కోసం ప్రస్తుత గవర్నమెంట్ యొక్క విధానాలు ఎలా ఉన్నాయి? సపోర్ట్ అది బాగుందా లేదా? చాలా బాగుంది. గవర్నమెంట్ సపోర్ట్ అనేది విశ్వ బ్రాహ్మణులకు ఎంతో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి